అది కార్మిక నవీన శక్తి శక్తి కడుతున్నది మిత్రులకు, శ్రేయాభిలాషులకు, వివిధ యూనియన్ నాయకులందరికీ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున విప్లవాలను అందరం తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, మేడే అనేది 200 సంవత్సరాల క్రితం అమెరికా నగరంలో, చికాగో నగరంలో 8 గంటలు, 10 గంటలు, 14 గంటలు వ్యతిరేకంగా అక్కడ కార్మిక వర్గం నెత్తికి చింది సాధించిన 8 గంటల్ని ఈరోజు మే 1 తారీఖున మనము మేడే జరుపుకుంటున్నాం. కార్మికుల కోసం, కర్షకుల కోసం నిరంతరం పోరాడే ముఖ్య విషయం ఏంటంటే తండ్రి పుత్తూరుపల్లి సుందరయ్య గారి జన్మదినం కూడా ఈరోజే. ఆయన స్ఫూర్తితోటి మనం మేడే జరుపుకుందాం. ఈ మేడే విషయంలో సంబంధించి మనమందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ సుపరిచితులు పిహెచ్పిలో ఎన్నో సంవత్సరాలుగా కార్మిక రంగంలో విశేష కృషి చేసి కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఈటీవీ ప్రకాష్ గారు, అలాగే బిహెచ్ఎల్ విలీనం అయిన తర్వాత జరిగిన గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ ఈటీవీ ప్రకాష్ గారు వచ్చి ఇప్పుడు పతాకాన్ని చేస్తారు. చెప్పట్లేదు. వదిలాలి మేడే, వదిలాలి మేడే, జోహార్ మేడే అమర వీరులకు, జోహార్ మేడే అమర వీరులకు, జోహార్ మేడే
జిందాబాద్ జిందాబాద్ ఇప్పుడు మేడే ప్రకటన కామ్రేడ్ కృష్ణరాజు గారు వస్తారు. ఆయన చికాగో నగర వీధుల్లో చిందిన కార్మిక నెత్తడితో తడిసిన వెలిసిన జెండా ఇదిగో. కార్ల్ మార్క్స్, ఏంగెల్ లెనిన్, పుత్తలపల్లి సుందరయ్యలు వెలిగించిన ఈ విప్లవ జ్యోతిని ఆరనీయక కాపాడుదాం, భావి తరాలకు అందిద్దాం. 140 సంవత్సరాల క్రితం మన ముందు తరం కార్మిక వర్గం త్యాగాలతో సాధించి మనకిచ్చిన 8 గంటల పని ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదాన్ని దరిచేయనీయమని ఎలుగెత్తి చాటుదాం, పోరాడైనా నిలుపుకుందాం, అని భావితరాలకు అందిద్దాం. మన హెచ్పివిపిలో ఉన్న 1760 కోట్ల వర్కౌట్లకు కావలసిన కార్మిక సంఖ్యను తీసుకోవాలి, కార్మిక శ్రమను గౌరవించాలి, కార్మికులపై పరిభారం తగ్గించాలి. PHEM ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం పెన్షన్ డేట్ మార్పు కోసం, హయ్యర్ పెన్షన్ హక్కు సాధన కోసం, మెరుగైన క్వార్టర్స్ నిర్వహణ కోసం, టౌన్షిప్ స్కూల్ ఫీజుల తగ్గింపు కోసం, సబ్సిడీ ట్రాన్స్పోర్ట్ కోసం ఈ మేడే సందర్భంగా సాధనకై ప్రతినిపూనుదాం. కాంట్రాక్ట్ కార్మికులకు క్యాంటీన్ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలకు PF1 ESI ఖచ్చిత అమలు కోసం 26,000 కనీస వేతనాల కోసం ఈ మేడే సందర్భంగా సాధనకై ప్రతినిపూనుదాం. వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు చేయూతను అందిద్దాం, ముందుకు నడిపి ఆదరిద్దాం. భారత మహోన్నత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. కార్మిక యువజన విద్యార్థి మహిళా హక్కుల సంరక్షణే ధ్యేయంగా పోరుబాటు పడదాం. ఇంక్విలాబ్ జిందాబాద్, మేడే వర్ధిల్లాలి, CITU జిందాబాద్. జోహార్ మేడే అమరవీరులకు, జోహార్ మేడే అమరవీరులకు. ఈరోజు ప్రపంచ కార్మిక దినం మేడే 1886లో మొదలైనటువంటి ఈ కార్మికోత్సవానికి ఈనాటితో 140 సంవత్సరాలు పూర్తయ్యాయి. 140 సంవత్సరాల క్రితం మనకి ప్రాణాలు త్యాగం చేసి అందించినటువంటి 8 గంటల పని హక్కు ప్రమాదంలో పడింది. మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడుల పేరుతో 8 గంటల పని స్థానంలో యజమానులు వాళ్ళ ఇష్టానుసారం 10 గంటలను పెంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కేబినెట్ లో యజమానులు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని ఒక తీర్మానం కూడా చేసింది. పేపర్లో వచ్చింది, మనందరం చూసాం. ఇది అత్యంత దుర్మార్గమైనది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఇప్పుడు ఉన్న 8 గంటలను కూడా ఇంకా తగ్గిస్తున్నారు. ఐర్లాండ్, ఫిన్లాండ్, స్కాట్లాండ్ లాంటి దేశాల్లో. కానీ భారతదేశంలో పెంచుతున్నారు. 143 కోట్ల ప్రజానీకం ఉన్న దేశంలో
పని గంటలు పెంచితే యజమానికి లాభం, యువతకు ఉపాధి ఉండనటువంటి ఒక పెద్ద ప్రమాదం మన ముందరున్నది. దాన్ని నిలువరించి మరి భారతదేశ ఆర్థిక స్వావలంబనకు పట్టుకొమ్మలైన కార్మికులే దీనికోసం మనం బిగించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మన విశాఖపట్నం ఎక్స్పెన్సివ్ యూనిట్ లో ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు భారత రాజ్యంలో పరిధిలోకి రావా అనే అనుమానం వచ్చేలాగా వ్యవహారం చేస్తున్నారు. మిత్రులారా, కార్పొరేట్ యాజమాన్యం ఓటీలకు అనుమతి ఇచ్చినా మళ్ళీ దానిలో లింకులు పెట్టి ఇక్కడ కార్మికులకు ఓటీలు ఇవ్వకుండా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి ఓటీలు ఎవరికి ఇవ్వడం లేదని చెప్తూ ఆదివారాలు పని చేయించుకుంటూ ఉన్నటువంటి కార్మిక శక్తిని దోచుకుంటున్నారు. మిత్రులారా, 1760 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్లు, 342 మంది కార్మికులు. ఈ 342 మందిలో ఉత్పత్తి ప్రక్రియలో పనిచేసే వాళ్ళు 200 నుంచి 225. అంటే 225 మందితో 1760 కోట్ల రూపాయలు ఉత్పత్తి చేయించుకోవడం అనేది చాలా దుర్మార్గం. 2008లో బిహెచ్ఎల్ టేక్ ఓవర్ చేసినప్పుడు బిహెచ్ఎల్ లో 59,000 మంది ఉన్నారు. ఈ రోజున 27,000 మంది ఉన్నారు. మనకి ఇక్కడ టౌన్షిప్ నిర్వహణ అత్యంత దయనీయంగా ఉంది. ఇప్పుడు వర్షం పడింది, ఎన్ని క్వార్టర్స్ కారిపోతున్నాయో తెలియదు. ఎందుకంటే టెర్రస్ చెక్కి పారేశారు, రోడ్లు వేశారు. స్కూటర్ స్టాండ్ వేస్తే కన్నాలు పడిపోతున్నాయి ఆ రోడ్లు. కాంపౌండ్ వాళ్ళు లేదు, లోపల తాగడానికి నీళ్ళు లేవు. ఉదయం ఎల్ఎంఎస్ లో కార్మిక మిత్రులు చెప్పారు, సార్ ఇక్కడ మాకు కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ కార్మికులు తాగే దగ్గర నీళ్లు తాగడానికి అనుమతించట్లేదు, ఈ వర్కర్స్ తో మీరు పోట్లాడాలి సార్ అన్నారు. ఆ వర్కర్స్ మీరు కలిపి మేనేజ్మెంట్ తో పోట్లాడదాం, మేనేజ్మెంట్ మనకు తగిన తాగునీటి వసతి, శౌచాలయ వసతి కల్పించాలి, మనందరం కలిసి మేనేజ్మెంట్ తో పోట్లాడదాం, రెండు పోట్లాడదాం అని పిలిపించాం. మిత్రులారా, ఈరోజు మనం ప్రతిజ్ఞ చేశాం, కాంట్రాక్ట్ కార్మికుల రక్షణ కోసం, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, మన టౌన్షిప్ వసతుల కోసం, మన జీతభత్యాల మెరుగుదల కోసం, మరి స్కూల్ ఫీజులు తగ్గించడం కోసం, పనిభారం తగ్గించుకోవడం కోసం రిక్రూట్మెంట్ చేయాలని చేశాం. ఇందులో ఏవి కూడా కార్మికుల స్వార్థంతో చేస్తున్నవి కాదు. ఇవన్నీ కూడా మన సంస్థ మరింత దేదీప్యమానంగా ముందుకెళ్లడం కోసం మనం పెట్టినటువంటి డిమాండ్లు, తీసుకున్న ప్రతిజ్ఞ. కాబట్టి యాజమాన్యానికి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం, కనీస అవసరాలు కూడా తీర్చని స్థాయిలో మహారత్న యాజమాన్యం ఉంటే కనుక మీతో పోట్లాడుతాం, కార్మికులందరినీ కలిపి పోట్లాడుతాం. ఇక్కడ కార్మికులందరినీ కలిపి పోట్లాడి బిహెచ్పీని ప్రభుత్వ రంగంలో కాపాడుకుని బిహెచ్పీలో విలీనం చేసినటువంటి చరిత్ర పోరాట ఘటన ఇక్కడ కార్మికులకు ఉన్నది. ఆ పరిస్థితి వస్తే కనుక దానికి మీరే బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు నాడు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఈ ప్రతిజ్ఞకి అనుగుణంగా కార్యకలాపాలు రూపొందిస్తాం, మీ ముందుకు వస్తాం. వచ్చినటువంటి మిత్రులు దయచేసి ఈ రోజు మనం తీసుకున్న ప్రతిజ్ఞకి అర్థం కలిగించేలాగా సపోర్ట్ చేసి ఇవన్నీ మనం సాధించుకుందాం, సాధించుకునే వరకు పోరాడదామని తెలియజేసుకుంటూ, నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటాను. మిత్రులారా.